పాదయాత్ర ప్రారంభించిన రోజు నుండి కూడా విశేషమైనటువంటి ప్రసాదాలతో ఆయన ప్రారంభించడం జరిగింది. అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాలు సుమారు 97 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించడం జరిగింది. కొన్ని లక్షల మంది ప్రజలతోటి మమేకమయ్యడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలతోటి కూడా మైనారిటీతో, ఎస్సీలతో, బీసీలతో పురోగతం చేస్తున్నటువంటి వారందరితో కూడా అనేక చోట్ల వాళ్ళతో సమావేశాలు నిర్వహించడం, అలాగే విద్యార్థులతోటి ఉద్యోగస్తులతో కూడా సమావేశాలు నిర్వహించి వారికి యొక్క ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద వాళ్ళ నుండి సమాచారం సేకరించడం, దానికి పరిష్కారం కూడా చూపించడం జరిగింది. అలాగే ఈ పాదయాత్ర ఉన్నది నందమూరి తారక రామారావు గారు వ్యాన్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో పర్యటన చేశారు. నందమూరి తారక మొట్టమొదటి మన రాష్ట్రంలో. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే ఈ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అనేక ఇబ్బందులకు పెట్టడం జరిగింది. పోలీసుల్ని అడ్డు పెట్టుకుని పాదయాత్రలో నిర్వహించుకోకుండా, కనీసం మైక్లో మాట్లాడనివ్వకుండా అనేక చోట్ల మరి వచ్చేటువంటి ప్రజలు కూడా ఆ పాదయాత్రలో పాల్గొనండి. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చే వరకు 208 రోజునే భీమవరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గుండాలతో అక్కడ పాదయాత్ర మీద రాళ్ళు రువ్వడం, మరి అల్లరి చేయడం జరిగింది. దానికి పోలీసులు కూడా ఎక్కడ కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకుండా కూడా ఫ్యాక్టరీ వల్లే వాళ్ళు చూసుకుంటుకోవడం వల్ల ఆ సంఘటన జరిగింది. దాన్ని అల్లరి చేసి రాళ్ళు రువ్విన వాళ్ళని చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దుర్మార్గంగా అక్రమంగా 307 కేసులు పెట్టి మరి సుమారు 50 మంది కార్యకర్త వాలంటీర్ని, మరి మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని 307 కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం జరిగింది. అక్కడ నుండి రాజు వెళ్ళిన మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాం. మీరందరూ చూస్తున్నారు, నిన్న కూడా చూసేది యువగలం నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర 226 రోజులు 3,120 కిలోమీటర్లు 18వ తారీఖున మరి విశాఖపట్నం జిల్లాలో పూర్తి చేసుకున్నారైన. దానికి కొనసాగింపుగా జరిగిన సుమారుగా 5 నుంచి 6 లక్షల మందితో సభ జరగడం మీరు అందరూ చూశారు. దీనికి భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. నారా లోకేష్ బాబు గారికి మరి ఈ ప్రజా సమస్యలు తీసుకున్నందుకు ఆయన పడ్డ కష్టానికి ఎన్ని కూడా మేము మనం తీసుకుంటూ ఇలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. దానికి అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు, షర్మిల గారు పాదయాత్ర చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. అక్కడి వరకు ముఖ్యమంత్రులు ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కోసం ప్రొడక్షన్ కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి కల్పించవలసిన మరి అన్ని అనుమతులు ఆ రోజుల్లో ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. అందుకే లోకేష్ గారి ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారి పాదయాత్ర ప్రత్యేకమైందని చెప్తున్నాను. ఎందుకు ప్రత్యేకమైందంటే ఈ భారత రాజ్యాంగం కోసం కానీ, ఈ అంబేద్కర్ రాజ్యాంగం కోసం కానీ, ప్రజాస్వామ్య విలువలు కానీ ఎక్కడైనా ప్రజలు పిచ్చోడై నాకు ఓట్లు వేశారు, 150 సీట్లు ఇచ్చారనే ప్రేమతో బతుకున్న ఒక దుర్మార్గుడైన ముఖ్యమంత్రి, ఒక దుర్మార్గులైన వైసీపీ ఎమ్మెల్యేలు
వయసులో ఒక ప్రజల కోసం వాళ్ళు పడే తపన, తాతగారి వారసత్వం, తల్లిగారి వారసత్వాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకులని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, ఈ రాష్ట్ర 5 కోట్ల ప్రజల్ని ఏ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డితో దుర్మార్గం కాపాడాలనే ఒక సదుద్దేశంతో చేసే పాదయాత్రని ప్రతి చోట, ప్రతి ఎమ్మెల్యేల రూపంలో, అధికారుల రూపంలో ఎక్కడ కూడా రాత్రులు బస్ చేయడానికి ఎక్కడ భూములు ఇవ్వకుండా, స్థలాలు ఇవ్వకుండా, నడిచిన రోజుని ముందర రోజే డిఎస్పీ అనుమతులు ఇవ్వడం, ప్రజలు రానివ్వకుండా, ప్రజలతో మాట్లాడకుండా జీవో వల్ల తీసుకొచ్చి సభలు కూడా పెట్టకుండా చేసిన దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అటువంటి దుర్మార్గుడిని ఎదిరించి